అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సురేష్ బుద్ధ. సీనియర్ హోమియోపతి కన్సల్టెంట్, డాక్టర్ కేర్ హోమియోపతి. 50, 60 ఏళ్ల పురుషుల్లో శృంగార సామర్థ్యం తగ్గడం. దీనికి గల కారణం ఏంటి? వీళ్ళకి కోరికలు ఉంటాయి గానీ అంగస్తంభన జరగదు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? దీన్ని ఎలా పరిష్కరించాలి? దీని గురించి ఈరోజు మాట్లాడదాం. సో ముఖ్యంగా 50 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు, లేదంటే 55, 60 ఇయర్స్ వాళ్ళలో శృంగార సామర్థ్యం అనేది అప్పటి వరకు ఉండేదానికన్నా తగ్గిపోవడం కొద్దిమందిలో చూస్తూ ఉంటాం. బట్ మగవాళ్ళలో శృంగార సామర్థ్యానికి ఏజ్‌తో పెద్ద నిమిత్తం లేదు. కానీ వయసు పైబడుతున్న కొద్దీ వాళ్ళకి కొంతవరకు శృంగార సామర్థ్యం తగ్గిపోవడం, కొంతమందికి అసలే లేకపోవడం జరుగుతది. దీనికి గల కారణాలేంటి? బాడీలో జరిగేది ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగ్గా అవ్వకపోవడం అంగానికి. సో అంగం స్తంభన జరగాలంటే నెర్వ్ స్టిమ్యులేషన్స్ పర్ఫెక్ట్‌గా ఉండాలి. బ్లడ్ సర్క్యులేషన్ పర్ఫెక్ట్‌గా ఉండాలి. ఈ బ్లడ్ సర్క్యులేషన్, నెర్వ్ స్టిమ్యులేషన్ ఎందుకు పర్ఫెక్ట్‌గా లేవు వాళ్ళు అంటే మేబీ వాళ్ళలో డయాబెటిక్ లెవెల్స్ ఎక్కువగా ఉండొచ్చు. లేదంటే థైరాయిడ్ ఇంబాలెన్స్ ఎక్కువగా ఉండొచ్చు. లేదంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉండొచ్చు. సో లేదు అంటే బ్లడ్ సర్క్యులేషన్ ఇష్యూస్ అనేవి ఇప్పుడు నడుము దగ్గర వెళ్ళేటటువంటి బ్లడ్ వెజల్స్ మీద ఎక్కువ ఒత్తిడి పడేటువంటి అవకాశాలు ఉన్నా కూడా, అక్కడ నడుము దగ్గర ఉండేటటువంటి నెర్వ్స్ పైన ఒత్తిడి పడే అవకాశాలు ఉన్నా కూడా మీకు ఈ యొక్క సెక్షువల్ ఇదనేది అంటే అంగస్తంభన అనేది ఎరెక్షన్ అనేది సరిగ్గా జరగదు. అంగస్తంభన సరిగ్గా అవ్వకపోవడం అనే దాన్ని ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అంటాం. ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్స్ అనేవి ఏజ్ రిలేటెడ్‌గా వచ్చే అవకాశాలు కొద్దిమందికి ఉంటాయి. బట్ కొంతమందికి ఏంటంటే చాలా అధికంగా ఉంటది. అస్సలు ఎటువంటి చలనం కూడా లేనటువంటి పరిస్థితి ఉంటది. హోమియోపతి పాయింట్ ఆఫ్ వ్యూలో వీటిని మనం ఏంటంటే అంగస్తంభన అనేది అంగం అస్సలు చలనం లేదండి. అంగం చాలా చల్లగా అయిపోయిందండి. అసలు కొంచెం ఎరెక్షన్ జరిగిన వెంటనే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి రిలాక్స్ అయిపోతుందండి. ఇలాంటి యొక్క సింప్టమ్స్ రిలేటెడ్‌గా కూడా చాలా రకాల మెడిసిన్స్ ఉన్నాయి. చాలామంది ఏంటంటే అంగస్తంభన జరగట్లేదు కదా అని చెప్పేసి బయట మెడికల్ షాప్‌లో వీటిల్లో కొన్ని రకాల అలోపతిక్ మెడిసిన్స్ తీసుకుంటారు. వాటి వల్ల ఏంటంటే ఒకరోజు, 2 రోజులు స్టిమ్యులేషన్ అవుతది. ఎందుకు అవుతుంది అంటే అది ఇమ్మీడియేట్‌గా మీ బ్లడ్ సర్క్యులేషన్‌ని మనకు కావాల్సినంత కాకుండా చాలా విపరీతంగా పెంచేస్తుంది. అది మన హార్ట్‌ని విపరీతమైన ఒత్తిడికి గురిచేస్తాయి. తద్వారా మన హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. మనిషికి హార్ట్ అటాక్స్ వచ్చి చనిపోయే పరిస్థితులు ఉంటాయి. అందుకని అటువంటి మెడిసిన్స్‌కి వెళ్ళకుండా హోమియోపతి వైద్యాన్ని ఎంచుకుంటే మీకు ఈ యొక్క సింప్టమ్స్ ఏ రకంగా ఉన్నాయి అంటే ఎప్పటినుంచి ఇలా స్టార్ట్ అయింది? దానికి గల రూట్ కాజ్ ఏంటి? చాలా మందిలో స్ట్రెస్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా అంగస్తంభన ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది. అలానే ఇందాక చెప్పినట్టు కొన్ని రకాల మెటబాలిక్ డిజార్డర్స్ లైక్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం, డయాబెటిస్ కావచ్చు, థైరాయిడ్ ఇంబాలెన్సెస్ కావచ్చు, కొలెస్ట్రాల్ కావచ్చు, జాయింట్ పెయిన్స్ కావచ్చు, ఈ మిగతా ఏమన్నా అంటే ఇప్పుడు డైజెస్టివ్ డిస్టర్బెన్సెస్ కావచ్చు, వీటి వల్ల కూడాను ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. వీటన్నిటిని ఏ రకమైన ప్రాబ్లమ్, ఏ మనిషికి ఏ రకమైన సమస్య అనేది ఉంది అనేది రూట్ కాజ్‌గా తీసుకొని హోమియోపతి వైద్యాన్ని ఇస్తే గనక, అలానే సింప్టమ్స్ కూడా ఇందాక చెప్పినట్టు వెంటనే లీక్ అయిపోతుందా? లేదంటే అసలే అంగస్తంభన జరగటం లేదా? లేదు అంటే అంగం కొంచెం స్తంభించి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుందా? లేదంటే అంగస్తంభన అవుతుందండి కానీ సెమన్ బయటికి రావట్లేదండి అని అంటారు. ఇది కూడా ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడాను హోమియోపతి పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ సింప్టమ్స్. ఇది పేషెంట్ చాలా క్లియర్‌గా చెప్పగలిగితే గనక ఖచ్చితంగా వీటికి రిలేటెడ్‌గా మెడిసిన్స్ ఉన్నాయి. ఈ మెడిసిన్స్ హోమియోపతి మెడిసిన్ ఏ పరిస్థితిలో ఉంది, ఏ సింప్టమ్స్ బట్టి ఏ మెడిసిన్ వాడాలో పర్ఫెక్ట్‌గా మనం రూల్ ఔట్ చేసి మెడిసిన్ ఇస్తే గనక డెఫినిట్‌గా వాళ్ళలో ఇంప్రూవ్‌మెంట్ కనిపిస్తది. అంటే మన బాడీ మెటబాలిజం అగైన్ మళ్ళీ రీస్టిమ్యులేట్ అవుతది. బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతది. న్యాచురల్‌గా అంగస్తంభన జరుగుతది. అంగస్తంభన జరిగితే వాళ్ళు సెక్స్‌లో పాల్గొగలుగుతారు, చక్కగా ఉండగలుగుతారు. వాళ్ళకి కూడా ఆ హ్యాపీనెస్ అనేది ఉంటది. సో హోమియోపతి వైద్యాన్ని ఇటువంటి సింప్టమ్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎంచుకోవడం అనేది చాలా మంచిది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, డిసీజ్ కాంప్లికేట్ కాకుండా మీ యొక్క హెల్త్‌ని మళ్ళీ రీస్టోర్ చేస్తూ ఈ యొక్క కండిషన్‌ని నార్మల్ చేయడం జరుగుతది. సో అంగస్తంభన సమస్యలతో సఫర్ అవుతున్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా 50 ఏళ్ల తర్వాత వాళ్ళు గానీ, ఈ యొక్క సమస్యతో సఫర్ అవుతుంటే మీరు దేనికి టెన్షన్ పడకుండా దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్ కేర్ హోమియోపతి క్లినిక్‌కి వెళ్ళి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్‌కి కాల్ చేస్తే మీకు గైడ్ చేస్తారు. వెళ్ళి డాక్టర్ గారిని కన్సల్ట్ అయ్యి నేను చెప్పే విధానంలో వాళ్ళకి మీ యొక్క సింప్టమ్స్ చాలా క్లియర్‌గా మీరు డాక్టర్ గారికి చెప్పండి. చెప్తే దాన్ని బట్టి సరైనటువంటి మెడిసిన్ ఇచ్చి మిమ్మల్ని నయం చేసేటువంటి అవకాశాన్ని ఉంటుంది.